హాయ్ మా వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇవాళ మన వీడియో వచ్చేసి చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు అనమాట కమెంట్స్లో. సో నేను కూడా ఇవాళ తీద్దామని డిసైడ్ అయ్యాను. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఎండ్ టు ఎండ్ వీసా ప్రాసెస్ ఫర్ ఆస్ట్రేలియా. సో మీరు చాలామంది మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నారు ఆస్ట్రేలియాలో. సో మీకు ఏ నాలెడ్జ్ లేకపోయినా ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ నాలెడ్జ్ వస్తుంది, లైక్ మీకు ఏం కావాలి ఏంటి అనేది. సో అడ్మిషన్స్ కానివ్వండి, లోన్స్ కానివ్వండి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానివ్వండి, ఏదైనా ఎండ్ టు ఎండ్ మీకు ప్రతిదీ స్టేజెస్గా నేను చెప్తాను అనమాట. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకైతే ప్రతిదీ ఒక క్లారిటీ వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఎందుకంటే మనం 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం అనమాట. సో డే బై డే ఇంకా మంచిగా కంటెంట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా చాలా పెరుగుతుంది అనమాట. సో మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియోకి మనకి చాలా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే అప్పుడన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ఇప్పుడు నేను చెప్పేది అయితే స్టూడెంట్ వీసాకి అనమాట. సో మీకు వీసా ఆస్ట్రేలియాకి సక్సెస్ అవ్వాలంటే మీ ఫైనాన్షియల్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా చాలా స్ట్రాంగ్గా చెక్ చేసేది ఏంటి అంటే మీ ఫైనాన్షియల్స్ అనమాట. సో దీనికి మీకు మెయిన్ ఫస్ట్ కావాల్సింది ఐటీఆర్స్ అనమాట. సో ఈ ఐటీఆర్స్ అయితే 100% మీకు కావాలి, ఎందుకంటే ఇదే మెయిన్. సో ఇది ఎంత ఉండాలి ఏంటి అనేది తర్వాత ముందు ప్రాసెస్లో మాట్లాడదాం, కానీ ఇది మెయిన్ కాబట్టి ఇది కొంచెం మీకు ముందు చెప్తున్నాను అనమాట. సో స్టెప్ 1 వచ్చేసి యూనివర్సిటీ అండ్ కోర్స్. సో ఈ స్టెప్లో మీరైతే 3 పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి. ఒకటి లొకేషన్, ఒకటి కోర్స్ కరిక్యులం, ఒకటి పిఆర్ పాత్వే. సో స్టెప్ బై స్టెప్ క్లియర్గా దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్, చూజింగ్ రైట్ యూని అండ్ కోర్స్. సో మీకు ఆస్ట్రేలియాలో గ్రేటెడ్ యూనివర్సిటీస్ అని, లెవెల్ 1 యూనివర్సిటీస్ అని, లెవెల్ 2 యూనివర్సిటీస్ అని ఉన్నాయన్నమాట. సో మీకు నచ్చిన యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని వాటి ర్యాంకింగ్స్ తగ్గట్టు వాటి లైక్ రీసెర్చ్ డేటా మొత్తం ఉంటుంది కదా. సో మన దగ్గర ఆల్రెడీ వీడియో కూడా ఉందన్నమాట యూనివర్సిటీస్ గురించి. సో అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు కావాలి అంటే. సో యూనివర్సిటీ చూస్ చేసుకున్నాక మీకు కావాల్సిన కోర్స్. సో కోర్స్ ఏంటంటే చాలామంది ఓన్లీ జస్ట్ కోర్స్ నేమ్ చూసి ఆ యూనివర్సిటీలో ఉంటే అది సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో అలా కాదు, మల్టిపుల్ యూనివర్సిటీస్లో కోర్స్ కరికులం చెక్ చేయండి. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్ లైట్గా పైన చెప్తారనమాట. కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసి ఇన్ డెప్త్ ఉంటుంది అనమాట ఆ కరికులంలో టాపిక్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ. సో మీకు ఎప్పుడు బాగుంటుంది అంటే కరికులం స్ట్రాంగ్ ఉన్నప్పుడే మీకు అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట కోర్స్ది, అండ్ ప్రాజెక్ట్స్ కూడా మీరు ఎక్కువ చేయగలుగుతారు. సో కరికులం అనేది చాలా స్ట్రాంగ్ ఉన్న యూనివర్సిటీకి వెళ్ళండి. సో కోర్స్ కరికులం అయితే ఇది. సెకండ్ వన్ వచ్చేసి లొకేషన్. సో మనకైతే ఇక్కడ రీజనల్ అని, సిటీ అని 2 లొకేషన్స్ ఉంటాయి. సో రీజనల్లో చేస్తే 1 year ఎక్స్ట్రా వస్తుంది అనమాట మీకు టీఆర్. అంటే మీకు స్టడీ పీరియడ్ అయిపోయిన తర్వాత 1 year ఎక్స్ట్రా వస్తుంది వర్క్ చేసుకోవడానికి రీజనల్లో చదివితే. లేదా సిటీలో చదివితే నార్మల్గా 3 years వస్తుంది, మన ఇండియన్స్కి 3 years. సో లొకేషన్కి వచ్చేసి అదొక డిసైడ్ చేసుకోండి, మీరు రీజనల్లో ఉంటున్నారా సిటీలో ఉంటున్నారా. ఎందుకంటే వన్స్ వచ్చాక మీరు ఏది చేంజ్ చేసుకోలేదు. సో వచ్చే ముందే ఫిక్స్ అయ్యారండి రీజనల్లో ఉండాలా సిటీలో ఉండాలా. సో రీజనల్లో ఉంటే మీరైతే కొన్ని వాటిలో కాంప్రమైజ్ అవ్వాలి, లైక్ సిటీ కల్చర్ కానీ ఇదంతా రీజనల్లో ఏమీ ఉండదు. అండ్ మీకు బెనిఫిట్స్ ఏంటి అంటే సిటీలో ఉంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, లైక్ సిటీ ఉంటుంది, మీకు ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మీరు రీజనల్లో ఉంటే మీకు కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అని నా ఫీలింగ్. సో ఇది ఒకటి చూస్ చేసుకోండి, లొకేషన్ ఈజ్ ద సెకండ్ థింగ్. థర్డ్ వన్ వచ్చేసి పిఆర్ పాత్వే. పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ. సో ఇది ఎందుకు అంటే మీరు తీసుకునే కోర్సెస్కి రేపొద్దున మీరు ఆ కోర్స్లో జాబ్లో ల్యాండ్ అవుతే కనుక మీకు ఇక్కడ ఆ జాబ్కి పిఆర్ పాత్వే ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. సో దీని గురించి కూడా మన దగ్గర ఆల్రెడీ వీడియో ఉంది. సో ఏ కోర్సెస్లో ఏ జాబ్స్కి పిఆర్ పాత్వే ఉందనేది. సో అది కూడా నేను ఇక్కడ ఇస్తాను, అది కూడా వీడియో అయిపోయిన తర్వాత చెక్అవుట్ చేయండి. సో స్టెప్ 1 అయితే అర్థమైంది కదా. దీంట్లో అయితే ఈ 3 steps మీరు చెక్ లిస్ట్ చేసుకోండి డీటెయిల్గా. సో స్టెప్ 2 వచ్చేసి అడ్మిషన్ రిక్వైర్మెంట్స్. సో ఈ స్టెప్ 2 అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు కోర్స్ అండ్ కరికులం చెక్ చేసుకున్న తర్వాత సో మీరు చేయాల్సింది ఏంటంటే ఆ యూనివర్సిటీ వెబ్ పేజ్లోకి వెళ్ళి ఆ యూనివర్సిటీలోకి మీకు సీట్ రావాలంటే మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలని వాళ్ళు ఇస్తారనమాట. సో ఇందులో మీకు కావాల్సింది 4 అనమాట. ఫస్ట్ వన్ బ్యాచిలర్స్ డిగ్రీ, అండ్ దాంట్లో CGPA రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇంత CGPA ఉంటేనే అలౌడ్ అన్నట్టు. CGPA ట్రాన్స్క్రిప్ట్స్ ఏమేమి కావాలో డీటెయిల్గా చెక్ చేసుకోండి. సో స్టెప్ 2 వచ్చేసి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, IELTS కానీ PTE కానీ. సో మీరు ఏదైనా ఒకటి రాసి ఉండాలి. రాసిన తర్వాత ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క స్కోర్ బ్యాండ్ వరకు ఎలా ఉంటుంది అనమాట. సపోజ్ మీరు PTE రాశారనుకోండి, కొన్ని యూనివర్సిటీస్కి 50 వచ్చినా పర్లేదు అంటారు, కొన్ని యూనివర్సిటీస్ 60 వచ్చినా పర్లేదు అంటారు. సో యూనివర్సిటీ తగ్గట్టు మీరు ఇన్ కేస్ రాకపోయి ఉంటే మీకు ఒక యూనివర్సిటీ గోల్ ఉంటే ఆ యూనివర్సిటీ గోల్ తగ్గట్టు ఆ స్కోర్ తగ్గట్టు మీరు టార్గెట్ పెట్టుకొని రాయండి. సో ఇది సెకండ్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ టెస్ట్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసి SOP అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. సో ఇదైతే మీరు చాలా స్ట్రాంగ్గా రాయాలి. ఇదేంటి అంటే బేసికలీ మీరు ఆస్ట్రేలియా ఎందుకు వద్దాం అనుకుంటున్నారు, సో
లైక్ వస్తే మీరు ఎలా బెనిఫిషియల్ అవుదాం అనుకుంటున్నారు అండ్ మీ కంట్రీకి ఎలా బెనిఫిట్ అవుతుంది ఇది, అండ్ దీంట్లో మీరు ఇక్కడే సెటిల్ అయిపోతా అన్నట్టయితే రాయకూడదు. సో ఎస్ఓపి అనేది చాలా డీటెయిల్గా జాగ్రత్తగా రాయండి. మీకు కన్సల్టెన్సీస్ కూడా చెప్తాయి ఎలా రాయాలి ఏంటి అనేది. సో థర్డ్ వన్ వచ్చేసి ఎస్ఓపి. ఫోర్త్ వన్ వచ్చేసి సివి కానీ రెస్యూమే కానీ ఎల్ఓఆర్స్ కానీ. ఎల్ఓఆర్స్ అంటే తెలుసు కదా, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. సో కొన్ని యూనివర్సిటీస్కి అవసరం, కొన్ని యూనివర్సిటీస్కి అవసరం లేదు. సో ఈ 4 అయితే అడ్మిషన్ రిక్వైర్మెంట్స్లో మీరు చెక్ చేసుకోవాలి. స్టెప్ 3 వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్. సో మీరు కోర్సు కరికులమ్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఒక యూనివర్సిటీ డిసైడ్ అయి ఉంటారు కాబట్టి ఆ యూనివర్సిటీకి అప్లై చేసే టైం స్టెప్ 3. సో ఇది ఏంటి అంటే మీరన్నా అప్లై చేసుకోవచ్చు, లేదా ఏజెంట్స్ ద్వారా వెళ్ళొచ్చు లైక్ కన్సల్టెన్సీస్. సో బేసికలీ మనం అప్లై చేస్తే ఇండివిజువల్గా ఏమవుతుంది అంటే ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవుతుంది అనమాట. సో కన్సల్టెన్సీస్ త్రూ వెళ్తే ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అందులో కూడా కొంచెం వైజ్గా చూస్ చేసుకోండి. కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి, వాటిలో చాలా లేట్ అవుతుంది. కానీ మీరు పాపులర్ కన్సల్టెన్సీస్కి వెళ్తే లైక్ భూమిలో ఉన్న కన్సల్టెన్సీస్, సో వాళ్ళు ఏంటి అంటే ఫాస్ట్గా ప్రాసెస్ చేసేస్తారు అనమాట. సో మనకి ఆఫర్ రావడం కానీ ఇవన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతాయి. అది ఇండివిజువల్గా వెళ్తే నార్మల్గా 30 days అలా పడుతుంది. సో ఇది. సో మీకు కావాల్సింది ఏంటి అంటే ఇప్పుడు అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ లైక్ ఇప్పుడు దాకా చెప్పాం కదా, లైక్ మీ 10th, ఇంటర్, ఎస్ఓపి, మీ రెజ్యూమే, మీ సివి అండ్ మీ పీటీ స్కోర్ కార్డ్ అండ్ మీ ఐటీఆర్స్. సో ఐటీఆర్స్ ఏంటంటే మీకు ఐటీఆర్స్ మినిమం 12 lakhs to 15 lakhs ఉండడం అనేది సేఫ్ అనమాట. సో మెయిన్ ఫైనాన్షియల్ చాలా స్ట్రాంగ్గా చెక్ చేస్తుంది కాబట్టి మీరు మినిమం 12 lakhs or 15 lakhs అనేది ఉండాలన్నమాట మీ పేరెంట్స్ ఇన్కమ్. లేదు తక్కువ ఉంది అంటే మీరు మీ మదర్ సైడ్ నుంచి మీ మామయ్య కానీ, మీ డాడీ సైడ్ నుంచి మీ బాబాయ్ కానీ యాడ్ చేసుకోవచ్చు. వీళ్ళిద్దరే, అంతకుమించి వెళ్ళలేం. సో ఇది సపోజ్ ఎగ్జాంపుల్ మీ డాడీది ఒక 8 ఉందనుకోండి, సో మీ బాబాయ్ది యాడ్ చేయొచ్చు. మీ బాబాయ్ది ఒక 8 ఉంటే అది 16 అవుతుంది అనమాట. సో మీరు అలా చూపించుకోవచ్చు. సో మీరైతే లాస్ట్ 3 years ఐటీఆర్స్ అయితే ఇవ్వాలి. సో ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉండాలి కానీ తగ్గుతూ మాత్రం ఉండకూడదు. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు మీరు అప్లై చేసే ఇయర్ అయితే 110% 12 lakhs అయితే మినిమం ఉండాలి. సో దాని తగ్గట్టు మీరు అరేంజ్ చేసుకోండి. మీరు ఈ డాక్యుమెంట్స్, ఈ ఐటీఆర్స్ ఇవన్నీ పెట్టి అప్లై చేసిన తర్వాత మీకు ఒక కండిషనల్ ఆఫర్ అనేది వస్తుంది అనమాట యూనివర్సిటీ నుంచి. సో ఈ కండిషనల్ ఆఫర్లోనే మీ ఫీ అండ్ మీ స్కాలర్షిప్, ఇన్ కేస్ మీకు ఏదైనా స్కాలర్షిప్ ఇస్తాము అని మెన్షన్ చేస్తుంటే ఆ స్కాలర్షిప్ అనేది ఈ కండిషనల్ ఆఫర్లో ఉంటుంది అనమాట. సో మీరు చెక్ చేసుకోండి. ఇంకా ఫీ అండ్ స్కాలర్షిప్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా కండిషనల్ ఆఫర్లో ఉంటుంది. సో మీరు ముందుకు వెళ్ళాలా, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ అవ్వండి. అంటే మీకు యూని ఫీ అన్నీ మీరు అనుకున్నట్టు ఈ స్టెప్లోనే మీకు వచ్చేసి మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు, లేదంటే మీరు వేరే యూనివర్సిటీకి వెళ్తారనమాట. సో స్టెప్ 4 వచ్చేసి పేమెంట్ అండ్ లోన్స్. సో ఇక్కడే చాలామందికి ల్యాగ్ అవుతుంది అనమాట. సో ఈ స్టెప్ 4 ఏంటనేది డీటెయిల్గా తెలుసుకోండి. సో బేసికలీ మీకు కండిషనల్ ఆఫర్ అనేది వస్తుంది కదా స్టెప్ 3 తర్వాత. సో కండిషనల్ ఆఫర్ అనేది ఫిక్స్ కాదనమాట. అంటే మీకు దాంట్లో అడ్మిషన్ ఇంక పక్క అనేది కాదు. మీకు అన్కండిషనల్ వచ్చినప్పుడే మీకు అడ్మిషన్ ఫిక్స్ అవుతుంది. సో దీనికి మీరు ఏం చేయాలంటే కండిషనల్ ఆఫర్ వచ్చిన తర్వాత మీకు ఫీ ఇస్తాడు కదా, ఆ ఫీ మీరు పే చేయాలి. ఒకటి మీరు సేవింగ్స్ ఉంటే మీరు ఆ సేవింగ్స్ త్రూ పే చేయొచ్చు. పే చేసిన తర్వాత మీకు అన్కండిషనల్ వస్తుంది. సో ఇది ఒక కేసు అనమాట. కేస్ 2 వచ్చేసి ఎవరైతే లోన్స్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కేస్ 2. సో మీరు ఈ కేస్ 2లో ఏం చేయాలంటే మీకు కండిషనల్ ఆఫర్ లెటర్ తీసుకొని బ్యాంక్కి వెళ్ళాలి. సో ఏదన్నా మీరు పబ్లిక్ బ్యాంకు, ప్రైవేట్ బ్యాంక్, వాట్ ఎవర్ మీకు ఇంట్రెస్ట్ చెక్ చేసుకోండి. ఏ బ్యాంక్లో మీకు ఇంట్రెస్ట్ తక్కువ పడుతుంది అనేది మీ లోన్కి. సో అది చెక్ చేసుకొని మీరు వెళ్ళండి. సో మీరు ఎప్పుడైతే కండిషనల్ ఆఫర్ పట్టుకొని బ్యాంక్కి వెళ్తారో ఆ బ్యాంక్ అన్ని చెక్ చేస్తారు అనమాట. లైక్ మీ ఐటీఆర్స్, మీ సివిల్ స్కోరు, మీరు కనుక కొలెటరల్తో వెళ్తే మీ ప్రాపర్టీ, నాన్ కొలెటరల్తో వెళ్తే మీ ఐటీఆర్స్. సో కొలెటరల్తో వెళ్తే కొంచెం వీసాకి కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే మీ సేఫ్ కాబట్టి వీసా ప్రాసెస్ వీసా యాక్సెప్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరు కండిషనల్ పట్టుకొని బ్యాంక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నీ చూసిన తర్వాత మీకు లోన్ శాంక్షన్ చేస్తారనమాట. అంటే మీ ఫీ ప్లస్ మీ లివింగ్ ఎక్స్పెన్సెస్కి ఏమన్నా ఒక 10 to 12 lakhs శాంక్షన్ చేయించుకొని పెట్టుకోండి. మీరు యూజ్ చేస్తారా చేయకపోతే సెకండరీ, కానీ నేను చెప్పేది ఏంటంటే శాంక్షన్ చేయించుకోమనే చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫీ వచ్చేసి 40 lakhs అయితే మీ లోన్ ఒక 50 lakhs వరకు శాంక్షన్ చేయించుకోండి సేఫ్ సైడ్ కోసం. సో మీరు శాంక్షన్ చేయించిన తర్వాత ఆ శాంక్షన్ లెటర్ అనేది బ్యాంక్ నుంచి తీసుకోండి. సో తీసుకున్నాక ఇది వీసా ప్రాసెస్కి అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో పేమెంట్ అయితే ఇది, లోన్స్ త్రూ వెళ్ళాలంటే ఇది, లేదు సేవింగ్స్ ఉంటే కట్టేసుకుంటామంటే అది. సో మీరు ఏదైనా పేమెంట్ చేసిన తర్వాత మీకు అన్కండిషనల్ లెటర్ వస్తుంది. వన్స్ మీకు అన్కండిషనల్ లెటర్ వచ్చిందంటే మీకు దాంట్లో అడ్మిషన్ ఫిక్స్ అని. సో స్టెప్ 5 వచ్చేసి ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ టెస్ట్. సో ఇన్సూరెన్స్ దేనికి అంటే మీరు ఇప్పుడు ఇంకా అన్కండిషనల్ కూడా మీకు వచ్చేసిందంటే మీరు ఇంకా ఆస్ట్రేలియా వచ్చేస్తున్నారు. సో ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి కదా. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ, లైక్ వీసా ప్రాసెస్లో చెక్ చేస్తారు కూడా మీరు తీసుకున్నారా తీసుకోలేదని. మన సేఫ్టీ గురించి మనం ఆలోచించకుండా ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనమాట. సో మీరైతే
ఇన్సూరెన్స్ తీసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్. అదైతే 70K నుంచి 1 lakh మధ్యలో ఎంత అవ్వచ్చు. డిఫరెంట్ ఉంటే ఏజెన్సీ వాటి బట్టి చూస్ చేసుకోండి. సో సెకండ్ వన్ వచ్చేసి మెడికల్ టెస్ట్ అనమాట. సో మెడికల్ టెస్ట్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు మీరు వెళ్ళి మెడికల్ టెస్ట్ సెంటర్స్ ఉంటాయి, కన్సల్టెన్సీసే చెప్తాను మీకు. హైదరాబాద్లో అయితే బంజారా హిల్స్లో ఎక్కడ ఉంది, మిగతా చోట్ల నాకు ఐడియా లేదు. సో మీరు ఏంటి అంటే వాళ్ళు మీ బ్లడ్ టెస్ట్, లంగ్ టెస్ట్ ఇలా ఒక 5-6 టెస్ట్ చేస్తారనమాట. సో దాని కాస్ట్ కూడా అరౌండ్ 3,000 అలా అవుతుంది. సో ఈ రిపోర్ట్స్ ఏవి మనకి రావు, మొత్తం ఆస్ట్రేలియా వీసా ఆఫీస్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. సో మీరు వీసా అప్లై చేసే ముందు ఈ టెస్ట్కి వెళ్ళాలన్నమాట. సో మీరు ఈ టెస్ట్కి వెళ్ళిన తర్వాత వీసా ప్రాసెస్ అనేది అవుతుంది. సో ఇప్పుడు దాకైతే అన్ని చెక్స్ అయిపోయినాయి కదా. మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం, కోర్స్ సెలెక్ట్ చేసుకోవడం, ఆ తర్వాత మీరు కరెక్ట్గా లోన్స్ ఫీ పే చేయడానికి లోనా మీ సేవింగ్సా మీకు ఇప్పుడు దాకా కరెక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు మెడికల్ టెస్ట్ అండ్ ఇన్సూరెన్స్. సో ఇక్కడతో మీ స్టెప్స్ అన్నీ అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి వీసా ప్రాసెస్. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి వీసా ప్రాసెస్ అండ్ జీటీఈ. సో ముందుగా జీటీఈ గురించి మాట్లాడుకుందాం. జీటీఈ ఏంటంటే జెన్యూన్ టెంపరరీ ఎంట్రెంట్. సో ఇది బేసికలీ ఏంటి అంటే ఎస్ఓపి రాసాం కదా మనం ముందు. సో ఎస్ఓపి లానే, కాకపోతే మీరు దీంట్లో ఏంటి అంటే ఇంకొంచెం డీటెయిల్గా రాయాలన్నమాట. ఎందుకంటే ఇది వీసా ఎంబసీకి రాస్తారు మీరు. సో మీరు బేసికలీ దీంట్లో ఏం చూపించాలి అంటే, మీరు ఆస్ట్రేలియాని పొగుడుతో చూపించాలి. లైక్ నంబర్స్, ఆస్ట్రేలియా ఇంత పర్సెంటేజ్తో లీడింగ్లో ఉంది. సో మీరు ఇన్ కేస్ ఐటీకి వస్తుంటే మీరు చేసే కోర్స్ వల్ల మీరు ఇలా పెద్ద పెద్ద కంపెనీస్లో మాకు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, లైక్ అమెజాన్, గూగుల్. సో ఇలా ఆస్ట్రేలియా అనమాట మీరు పొగుడుతూ రాయాలి. అండ్ మోర్ ఓవర్ మీరు కనుక అమ్మాయిలు అయి ఉంటే ఇక్కడ అమ్మాయిలకి చాలా సేఫ్ కాబట్టి సో మీరు ఆ పాయింట్ కూడా మెన్షన్ చేయండి. లైక్ ఆస్ట్రేలియా ఇస్ ద సేఫెస్ట్ కంట్రీ ఫర్ ద ఉమెన్ అన్నట్టు. సో జీటీ అనేది ఇలా రాయాలన్నమాట. సో జీటీ రాసిన తర్వాత దెన్ వీసా ప్రాసెస్. సో మీరు వీసా అనేది మీరు అప్లై చేసేయచ్చు. సో ఇది మీకు మీరే అప్లై చేసుకోవాలంటే నేను లింక్ కింద ఇస్తాను, లేదు కన్సల్టెన్సీ అంటే మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు. సో ఈ ప్రాసెస్ అనేది మీరు చాలా ఈ స్టెప్స్ అనేవి డీటెయిల్గా చాలా స్ట్రాంగ్గా పెట్టుకోండి. సో వన్స్ మెయిన్ ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉంటే మీకు ప్రాసెస్ అంతా అయిపోయినట్టే. సో ఫైనాన్షియల్స్ అనేది చాలా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇప్పుడు ఎలాగో ఇంటెక్స్ వస్తున్నాయి, ఇప్పుడు జూలై, నవంబర్ ఇంటెక్ ఉంది. సో ఇప్పటి నుంచే చెప్పాం కాబట్టి ఇప్పటి నుంచి అన్నీ రెడీ చేసుకోండి. సో అది మా సంగతి, మీకు తెలిసిందే కదా, మనం అంటూ టిప్స్ ఇస్తాం ప్రతి వీడియోలో. సో ఈ వీడియోకి నా టిప్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ స్టార్ట్ ఎర్లీ. సో మీరు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ప్రాసెస్ ఎప్పుడైనా ల్యాగ్ అవ్వచ్చు, మీకు తెలీదు. సో మీరు లైక్ కరెక్ట్ 1 month ముందు అప్లై చేశారనుకోండి, 1 monthలో కూడా అయిపోవచ్చు, కానీ మన బాగోకపోతే లేట్ అవుతాయి అనమాట. సో ఈ బ్యాంక్ ప్రాసెస్లు ఇవన్నీ చాలా వరకు లేట్ అవుతాయి. సో మినిమం 3 months ముందు స్టార్ట్ చేయండి. లైక్ నవంబర్ ఉంది, ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. ఏం లేదు, మహా అంటే ఏమవుతుంది, వీసా వచ్చాక రిలాక్స్ అయ్యి ప్యాకింగ్ చేసుకుంటారు, ఎంజాయ్ చేసుకుంటారు. వీసా వచ్చి మీ జోబులో ఉంటే మీరు టెన్షన్ ఉండదు కదా. సో త్వరగా స్టార్ట్ చేయండి, స్టెప్ 1. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, జస్ట్ ఒకటే యూనివర్సిటీకి అప్లై చేయకండి. అంటే ఇప్పుడు మీకు ఒక యూనివర్సిటీ ఉంది, లైక్ మోనాష్ ఉంది, మోనాష్కి అప్లై చేసాం, అన్నీ వచ్చేసింది అని చెప్పి ఒకటే యూనివర్సిటీ పైన హోప్ పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోకండి. ఒక 2-3 సెలెక్ట్ చేసుకోండి. 3 universities ఆర్ 2, మినిమం అయితే 2-3 సెలెక్ట్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసుకొని వాటికి అప్లై చేయండి. మీకు అన్ని యూనివర్సిటీస్ నుంచి కండిషనల్ వచ్చిన తర్వాత మీరు చూస్ చేసుకోవచ్చు, మీ వాళ్ళు యూనివర్సిటీ లొకేషన్స్ బట్టి. అప్పుడు మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి చూస్ చేసుకోవడానికి. లేదు మీరు ఒకటే యూనివర్సిటీ అప్లై చేస్తే ఏమవుతుందంటే, మీరు ఒకటే యూనివర్సిటీ అప్లై చేసి ఎండ్ వరకు వచ్చి లైక్ కండిషనల్ ఆఫర్ వరకు వచ్చింది, అప్పుడు లాస్ట్కి మీకు మళ్ళీ ఆ యూనివర్సిటీకి వెళ్ళాలని లేదు, ఆర్ ఆ యూనివర్సిటీ లొకేషన్స్ గురించి మీకు ఏమైనా బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. సో మీకు అప్పుడు చేంజ్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది అనమాట. సో అందుకు ఇది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి గెట్ హెల్ప్ ఫ్రమ్ యువర్ సీనియర్స్ ఆర్ మీ. సో మీరు కనుక ఏదన్నా మీకు సీనియర్స్ తెలుసుంటే ఆస్ట్రేలియాలో ఆల్రెడీ ఉన్నోళ్ళు, సో వాళ్ళతో డెఫినెట్గా మీకు ఉన్న ప్రతి డౌట్ క్లియర్ చేసుకోండి, ఏ డౌట్ వదిలేయకండి. సో నాకైనా సరే మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, మన ఇన్స్టా ఐడి తెలుసు కదా మీకు ఇక్కడ ఇస్తున్నా. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు అయితే నన్ను అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట. అండ్ 4th వచ్చేసి ఈ ఎస్ఓపి కానీ జీటీఈ కానీ జస్ట్ చాట్ జీపీటీ నుంచి డైరెక్ట్ కాపీ చేసి పెట్టకండి, అది మీకు లాస్ట్లో డేంజర్ అవ్వచ్చు. ఏదైనా కొంచెం రిఫరెన్స్ తీసుకోండి, బట్ ఓన్గా రాయండి. కీప్ ఇట్ సింపుల్ అండ్ రియలిస్టిక్. సో ఇవైతే మీకు 4 టిప్స్ అనమాట. సో అది మా సంగతి, ఎండ్ టు ఎండ్ వీసా ప్రాసెస్ ఫర్ ఆస్ట్రేలియా చూసేస్తారు కదా. సో మీకైతే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అనిపించిందని అనుకుంటున్నాను. ఇంతవరకు డీటెయిల్గా చూసారు కాబట్టి డెఫినెట్గా ఇన్ఫర్మేటివ్ అనిపించుంటుంది. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్. అండ్ మీరు చాలామంది ఇంకా కన్సల్టెన్సీస్ కూడా వెళ్ళుంటారు. సో వెళ్ళక ముందే మీకు అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలిసింది కాబట్టి మీకు ఇప్పుడు చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా చేసేస్తారనమాట. సో అండ్ మోర్ ఓవర్ ఇదే కాదు, ఇప్పుడు మనం మెన్షన్ చేసుకున్నాం కదా, లైక్ యూనివర్సిటీస్ అని, ఫీజ్ అని, అండ్ స్కాలర్షిప్స్ అని, అండ్ మీకు పిఆర్ పాత్వేస్. సో ఇలా ప్రతి దానిపైన మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది. సో మేక్ షూర్ యూ చెక్అవుట్ అండ్ సీ యూ ఆల్ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.